లో జరిగిందనమాట. అండ్ లీలా రవితేజ గారితో ధమాకా తర్వాత సెకండ్ కాంబినేషన్, అసలు ధమాకా ఎలాంటి ధమాకా క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. స్టిల్ రన్నింగ్ ధమాకా మళ్ళీ క్రియేట్ చేస్తాం అనే ప్రగాఢ నమ్మకం. సో ఆఫ్సెట్ రవితేజ గారి ఆన్సెట్ రవితేజ గారి ఎనర్జీ గురించి మా అందరికీ తెలుసు. ఆఫ్సెట్ రవితేజ గారి గురించి ఏమైనా ఒక 2 ఇన్సిడెంట్స్ చెప్పు. మొదలు ఐ థింక్ ధమాకాకి ఇప్పటికి there was no difference, or మాకు ఏదో కొంచెం గ్యాప్ అయ్యి ఏం అనిపించలేదు అది నాకైతే. ఇట్ వాజ్ యాజ్ యూజువల్ అండ్ హీల్ బ్రింగ్ ఇట్ అవుట్. ఒకటి ఉండే అక్కడ ఇంకా పాపంతో ఇంకా ఓపెన్ అయ్యేది కదా తర్వాత. అసలు అప్పటికి ఇప్పటికి మీరు నోటీస్ చేసిన చేంజ్ అదేనా తనలో? బాగా ఓపెన్ అయ్యి మాట్లాడటం. ఓకే, అంటే బేసిక్ గా మనం కంఫర్ట్ అయితేనే కానీ మాట్లాడలేము కదా. సో నౌ షీ ఇస్ లైక్ ఇంకా నెక్స్ట్ సినిమా ఇంకా ఇంకా లేదు అయిపోయి మాక్సిమం టోటల్ క్లియర్ అసలు. ఇంకా ఫుల్ కంఫర్ట్. నెక్స్ట్ సినిమా చేయాలనుకుంటుంది మీరు? నెక్స్ట్ సినిమా చేస్తారు కదా? అంటే చేస్తాం ఆబ్వియస్లీ అనివల్ అంటే ఆవిడ ఇన్హిబిషన్స్ లేకుండా లైక్ ఫుల్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఇట్లా కంప్లీట్ గా. ఆఫ్సెట్ రవితేజ గారు ఎలా ఉంటారు చెప్పు. ఆఫ్సెట్ ఐ థింక్ ద మోస్ట్ ఈజియెస్ట్ పర్సన్. లైక్ ఎలా చెప్పాలనేది మీకు అదొక వైబ్. మీరు ఎక్స్పీరియన్స్ వర్క్ చేస్తూ ఉన్నావు కాబట్టి ఇన్ కంపారిజన్ చెప్పు. అది కబుర్లకి బెస్ట్. అంటే నేను నా మాక్సిమం కబుర్లు చెప్పుకునేది లైక్ ఐ థింక్ మాకు కూర్చొని లోపల ఉన్న లీల ఉంది కదా, ఈ సెట్ లో రాగానే బాగా లీల బయటకు వస్తుంది. మీరు తీసుకొస్తారు ప్రతి ఒక్క లోపల ఉంటారు కదా. అవును, సార్ తీసుకొస్తారు బయటకి. అదే ఆడిపోయి కూర్చుబడి కథకలి బయటకు వచ్చి but fully I have lots of fun. ఈ మూవీ చేసేటప్పటికల్లా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిందా లీలా? అయిపోయింది. ఓకే, డాక్టర్ ఇప్పుడు ఒక్కసారి జస్ట్ చెక్ చేయవా అంత బానే ఉందా అని? ఇంకా మీ మైక్ బయటకు వచ్చి దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మీ పల్స్ చెక్ చేయమంటున్నారు. ఉందా? ఏమని కొట్టుకుంటుంది? సినిమానా? టీవీ అనా? జాతర 31st వచ్చేసావు నువ్వు ప్రమోషన్స్ మోడ్ లోకి కంప్లీట్ గా. అవును, రవితేజ గారు మీరు పోలీస్ క్యారెక్టర్స్ అయితే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చూసేసాము, మీరు చేశారు. హౌ డిఫరెంట్ ఇస్ దిస్? అంటే ఇది దీంట్లో ఏంటంటే ఫర్ చేంజ్ ఏంటది పి అంటే రైల్వే ఆర్పిఎఫ్ దీంట్లో ఏంటి నువ్వు మధ్యలో అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? మధ్యలో అనుభవం దాని తర్వాత అనేసి అప్పుడు అనేసి తర్వాత చెప్తాము. పర్లేదు, ఆర్పిఎఫ్ ఆల్రెడీ రివీల్డ్. అది ఆల్రెడీ రివీల్డ్. అప్పటికి ఇంకా ఇచ్చాను మళ్ళీ ఇచ్చాను ఇంకా మొత్తం రివీల్ చేసేస్తాడు. నేను రాయడానికి లేదు. ఆర్పిఎఫ్ అది బాగుంది, అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. పోలీసులోనే డిఫరెంట్ వేరే డైమెన్షన్. రైల్వే పోలీస్ తెలుసు, ఐ యామ్ రైల్వేస్, మీరు ఆర్పిఎఫ్. ఓ మై గాడ్, మై నాన్నగారు క్యాషియర్, డిపిఎం, ఆర్పిఎఫ్ అందరూ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాన్నకి. సాయంత్రం అయిందంటే రైల్వే పోలీస్ ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. నేను ఉన్నదంతా రైల్వే క్వార్టర్స్ లోనే పెట్టు కూడా. సో అందుకని ఆర్పిఎఫ్ బాగా మా ఫ్యామిలీస్ బాగా పరిచయం. వాళ్ళందరూ చాలా మంది మలయాళీ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు అక్కడ, తెలుగు ఫ్యామిలీస్. రైల్వే క్యారెక్టరా అసలు ఒక్కసారికి మళ్ళీ నాకు నా రైల్వేస్, నా రైల్వే క్వార్టర్స్, రైల్వే హాస్పిటల్ అన్ని గుర్తొచ్చేసింది నాకు. ఇది తెలియలేదు అసలు, ఇది కదా అసలు స్టోరీ అంటే. అండ్ ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్. మీకు ఎప్పుడూ అనిపించలేదా మీరు చాలా మంది ఫస్ట్ టైం డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు అంటే వాళ్ళు ఒక సినిమా చేసేసి అప్పుడు మనం సెకండ్ టైం తీసుకుంటే బెటర్గా ఉంటుంది అని? ఇప్పుడు నేను ఇప్పుడు అలా అనుకోలేదు. నాకు నచ్చితే చేసుకుంటుంది మొదటి నుంచి. ఇది ఫస్ట్ టైం కాదు కదా, ఇలా ఎన్నోసార్లు జరిగింది. నాకు తెలిసి ఫస్ట్ టైం డైరెక్టర్ నువ్వు 7th 8th అనుకుంటా కదా. ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫస్ట్ టైం డైరెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఘనత మీకే దక్కుతుంది. ఐ డోంట్ నో. వాళ్ళందరూ ఆల్మోస్ట్ మీ దగ్గరే వచ్చి ఇంటర్మీడియట్ ఎలాగైతే శ్రీ చైతన్య అండ్ నారాయణలో చదువుకుంటారో అలా అయిపోయి వాళ్ళు ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఇదే. నేను కూడా అడిగాను లైక్ హౌ అంటే మీరు ఎలా గేజ్ చేయగలుగుతారు, ఇంకా దాని తర్వాత అప్పుడు ఆయన అనేది ఇట్స్ జస్ట్ నమ్మకం. ఇంకో సంగతి అర్థం కావట్లేదు. ఇందాక ఆయన చెప్పారు చూసావా, ఆయన డైరెక్టర్ అనే కాదు, ఈయన నాకు కథ చెప్పడానికి రాబోతున్నాడు అని అక్కడి నుంచి చూసి అని కూడా చెప్పగలుగుతారు. ఇప్పుడు నాకు ఇవాళ నా ఇంట్లో ఏం జరిగిందో మొత్తం స్కాన్ చేసేసాడు ఆయన ఆల్రెడీ. ఈవిడ మూడేంటి ఇవాళ ఏం జరుగుతుంది అన్ని. అలాగే నిన్ను కూడా హీస్ ఎంఆర్ఐ స్కాన్. మీరు ఓకే. సో ఇందులో యు ఆర్ ప్లేయింగ్ టీచర్. వాట్ టీచర్? సినిమా. ఓహో అవునా. అంటే ఏం టీచర్ అనేది రివీల్ చేయడానికి లేదా?
కానీ మన అందరికి బాగా దగ్గరున్న టీచర్. ఇంగ్లీష్ టీచర్, సైన్స్ టీచర్, సైన్స్ టీచర్ లో రివీల్ చేసాం కదా, టీచర్ రివీల్ అయింది అది. సైన్స్ టీచర్. సైన్స్ టీచర్. హే, నీ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటిది. ఓ మై గాడ్. సో ఎప్పుడైనా సీన్స్ లో ఏమైనా నీకు సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఏమైనా చెప్పేసుకున్నావా? అంటే డైరెక్టర్ రాయకపోయినా సరే, సార్ ఇది నేను చెప్తాను, దిస్ ఇస్ బాటనీ, దిస్ ఇస్ జువాలజీ, అట్లా. జువాలజీ ఇంకోటి ఏంటది ఎన్ని సినిమాలో తెలుస్తుంది. యా చెప్పు. అంతే, ఎగ్జాక్ట్లీ అంతే అంతే. ఓకే సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ద టీచర్ అండ్ సైన్స్ క్లాస్ ఇస్ హ్యాపెనింగ్. టీచ్ సంథింగ్. దట్ షీ కెన్. యా. Body anatomy. Yes. Teach us about the stomach. Yes. అంటే పొట్ట. కడుపులో ఎక్కువ ఉంచుకోకూడదు. అది అమ్మా, అది ఫిలసాఫికల్. కడుపులో ఏం ఉంచుకోకూడదు, బయటకి ఫిలసాఫికల్. ఇప్పుడు డాక్టర్ మీరు. మన సినిమాలో క్యారెక్టర్ లో ఉండమన్నారు కదండి. మీరు సైకాలజిస్టా, సైకాట్రిస్టా? బయాలజీ టీచర్. స్టమక్ గురించి 4 బయాలజీ, ఐ మీన్ వాట్ జువాలజీ, అది వాట్ ఇస్ ఇట్? పైలోరిక్ స్ఫింక్టర్స్ అని ఉంటాయి అక్కడ. అండ్ మనకి గ్యాస్ట్రిక్ ఎంట్రీ కరెక్ట్ కావాలి. ఏ చెప్పు అక్కడ నుంచి కొత్త శ్రీలీల ఏం చెప్పమంటారు? టెల్. స్మాల్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్. పెప్టిక్ అల్సర్స్ వస్తాయి, రాకుండా చూసుకోవాలి, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో. అండ్ అసిడిటీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? తింటూ ఉండాలి. చాలా షోస్ చేసి అవి యాసిడిక్ అయిపోయాయి లోపల. యాసిడిటీ టైం టు టైం తింటూ ఉండాలి. అవును, మేమందరం తింటాం. మీరు ఎలా తింటారు టైం టు టైం అని? ఓకే, అంటే నేను సపోజ్ నాది ఎలా ఉంటుందంటే, ఆ టైం అయితే అక్కడ స్పాట్ లోనే తినేస్తాను. అంతే, ఎగ్జాక్ట్లీ. నేను వెయిట్ చేయను. వెళ్ళి మనం విందు భోజనాలు, ముగ్గులు జల్లి రుద్రపూజలు చేసి. భానుగారు, మీకు ఫస్ట్ డే రవితేజ గారిని డైరెక్ట్ చేసినప్పుడు కొంచెం నర్వస్ గా ఉండిందా? అవునండి. ఫస్ట్ అంటే ఉండదా మరి? ఫస్ట్ సార్ రాకముందు ఉంది. సార్ వచ్చిన తర్వాత సార్ మాట్లాడుతున్నప్పుడు టోటల్ ఫ్రెండ్లీ చేసేసారు. సో అది ఈజీ అయిపోయింది నాకు. స్టార్టింగ్ మన ఫస్ట్ డే రాకముందు టెన్షన్ ఉండేది. సో అది రోజు నైట్ అంతా పడుకోలేదేమో? లేదు. ఇదే ఇంకా ఎలా చేస్తాను ఏంటి అలా చాలా ప్లాన్ చేసాం. సార్ వచ్చి మొత్తం కూల్ చేసి సింప్లిఫై చేశారు, నన్ను ఈజీ చేశారు. సో అది చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో మీరు చాలా ఈజీగా వర్క్ చేయగలిగారు. యా. అండ్ సితారాతో దిస్ ఇస్ యువర్ థర్డా, సెకండా, ఫోర్తా? థర్డ్. ఇట్స్ లైక్ హోమ్ ప్రొడక్షన్ కదా మీకు ఇప్పుడు? సితారాతో సెకండ్, అదే హారిక. బట్ యా, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ద సేమ్ లీనియేజ్ కాబట్టి అంతే. సిస్టర్ కన్సర్న్. ఓకే ఫైన్. నాకు ఐ రిమెంబర్ ఫస్ట్ టైం నరేట్ చేయడానికి హైలైట్ ఏంటంటే, ఐ థింక్ ఫస్ట్ ఇట్ వాస్ ఫర్ అ డిఫరెంట్ స్టోరీ. చెప్పండి. సో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. బేసిక్గా ఒకరోజు వచ్చి ఇంకా ఇలా దేర్ ఇస్ వన్ స్టోరీ సార్. సో ఇది చాలా కొత్తగా ఉంటుందండి అన్నారు. ఇది 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 అండ్ హైలైట్ అంటే నేను వచ్చేసి ఒక మంచి సిఇఓ క్యారెక్టర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూస్తే సిఇఓ లేకపోతే ఇవి పీపుల్ హ్యావ్ దిస్. ఇంక కంటిన్యూస్గా చాలా సినిమాలు అలాగే క్యారెక్టర్స్ రావడం వల్ల కొత్తగా ఇంకా సిఇఓ క్యారెక్టర్ అయిన వెంటనే ఆయన ఇలా చూసాను, ఇది మీకే అన్యాయం అనిపించట్లేదు అని చెప్పేసారు. అంతా అయిపోయింది. అండ్ దట్ వాజ్ అ డిఫరెంట్ ఫిల్మ్. అది వేరే, నేను రైటర్గా చేస్తున్న మూవీకి, అండ్ రైటర్గా చేసిన సినిమాకి. దాని తర్వాత అది అయిపోయిందంటే 2 days తర్వాత మళ్ళీ అమ్మ ఇలా నరేషన్కి వస్తున్నారు. సరే డన్ అని మళ్ళీ డోర్ తీస్తే ఈయన వచ్చారు. తప్పి వచ్చారు అనుకున్నారు. కాదండి, అదేంటండి ఇది మళ్ళీ కొత్త కథతో వచ్చారు అంటే అసలు ఇట్ వాజ్ పోల్స్ అపార్ట్. అండ్ అప్పటికి నేను సామాజ వర్గం చూసాను. సో ఐ రియలీ లైక్ ద ఫిల్మ్ అండ్ ఐ ఎంజాయిడ్. సో కూర్చొని నరేషన్ to gauge his like a lingo and plus ఒక కొత్త స్లాంగ్, ఎస్పెషలీ ఈ సినిమాలో ఒక కొత్త స్లాంగ్ ట్రై చేసి నాకు ఎప్పుడు ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ భాష రావడం వల్ల ఐ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ వేర్ ఐ కెన్ పికప్
స్లాంగ్స్ అయినా. సో అది నేను ఎప్పుడు వాడలేదు సినిమాల్లో అని నాకు ఎప్పుడు ఉండేదండి. సో ఐ వాజ్ హ్యాపీ దట్ ఈ సినిమాలో అలా చెప్పచ్చండి. చెప్పండి. చెప్పకూడదు నా గురించి చెప్పండి, పర్లేదు. నీ గురించి అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ గురించి క్యారెక్టర్ చెప్పండి. సో పడి పడి నవ్వారండి. ద నరేషన్ టైంలో అయితే చాలా అండ్ ఊర మాస్, లైక్ ప్రాపర్ మాస్. అందుకే మాస్ జాతర ఫుల్లీ ఇంకోటి చెప్పాలంటే ఈ అమ్మాయి అంత ఈజీగా మోసపోదు. నాకు తెలుసు CEO క్యారెక్టర్ రెగ్యులర్ క్యారెక్టర్, నాకు తెలుసు అది వర్కౌట్ అవ్వదని తెలుసు. ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి చెప్పా ఎంటర్టైన్మెంట్ అంతా ఫుల్ కామెడీ అంతా ఉంది, తను నవ్వింది ఎంజాయ్ చేసింది, చేస్తుంది ఏమనుకున్నాను. తర్వాత చేసి అది రెగ్యులర్గా ఓకే అని రెగ్యులర్ నేను వెళ్ళి చెప్పాను నచ్చింది, మేబీ లీలాగా చేస్తాను వాళ్ళు చేయటం. ఇప్పుడు నేను వెళ్ళాను నా స్క్రిప్ట్కి, ఆల్రెడీ అక్కడ అయిపోయింది. ఇప్పుడు నన్ను చూసి షాక్ అయింది లీలా గారు, అంటే మళ్ళీ ఇంకేం చేస్తారు కొత్త క్యారెక్టర్ ఏం చేస్తారు. సో ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ నాకు తెలుసు, ఇది విలేజ్ గర్ల్ క్యారెక్టర్ కంప్లీట్గా. లీలా గారు అంతకుముందు చేయలేదు, అన్ని సిటీలో ఉండే క్యారెక్టర్ అండ్ CEO క్యారెక్టర్ అన్నట్టు. సో శ్రీకాకుళం అండ్ నేను ఎందుకు షాక్ అయినంటే నాకు తెలిసింది ఇప్పుడు సార్ కాదు ఈ సినిమాకి నేను సెట్ అవుతానంటే ఐ నో హీ ఆల్వేస్ గివ్స్ గుడ్ క్యారెక్టర్స్ టు గర్ల్స్. అండ్ ఎందుకంటే ధమాకా చేసినప్పుడు కూడా చాలా సీన్స్ యాక్చువల్లీ ఎడిట్లో కొన్ని తీసేసాం, కానీ ఇప్పటికీ ఐ థింక్ లైక్ ద రియలీ రియలీ గుడ్ సీన్స్. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇంకా నేను ఎత్తుకుంటున్నాను కొంచెం మంచి క్యారెక్టర్ ఈ టైంలో కరెక్ట్గా నాకు ఇలా ఈ టీంతో వస్తుంది అన్నప్పుడు ఒక ప్రశాంతంగా ఉండింది ఫస్ట్. దాని తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత సెకండ్ మీటింగ్లో సెట్ అయిపోయామండి. ఫస్ట్ మీటింగ్లో కదా మేము పైగా ఆయన రైటింగ్కి ఆల్రెడీ మీ కాంబోలో వచ్చినటువంటి ఆ హిట్కి ఎవ్రీబడి ఈస్ అగైన్ ఎక్స్పెక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఓన్లీ. అండ్ ఆ ట్రైలర్ చూస్తూ ఉంటే ఇట్ ఈస్ అన్డౌటెడ్లీ అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ అని అర్థమైపోతుంది మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మళ్ళీ భీమ్స్ గారి కాంబో సేమ్. యూ హ్యావ్ అ స్పెషల్ లవ్ ఫర్ హిమ్? అలా స్పెషల్ లవ్ అని ఉండదు, అతను వర్క్ అంటే లవ్. అతను కూడా ఇష్టమే, ఇక్కడ వర్క్ మెయిన్ టాలెంట్ అదే ఏమి లేకుండా. బట్ దీంట్లో కూడా ఈ టైటిల్ వాస్ కాయిన్డ్ బై యూ ఆర్ సార్? పిలిచి ఒకరోజు రా ఆఫీస్కి రా అన్నారు, అండ్ నేను వెయిటింగ్ డైలాగ్ వర్షన్ చెప్పేసిన తర్వాత సార్ ఇంకా చెప్తాను అన్నారు, కానీ ఎప్పుడో చెప్పలేదు. పిలిచారు, పిలిస్తే ఎప్పుడు చేయొచ్చు ఏంటో చెప్తారు, ఏ ప్రొడక్షన్ చెప్తారు అంటే మన టైటిల్ ఒకటి అనుకున్నాను అన్నారు. నేను ఏంటి సార్ అంటే మన టైటిల్ మాస్ జాతర నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మాస్ జాతర చాలా బాగుంది, సూపర్ ఈజీగా. అంటే మూవీలో కూడా యాక్చువల్లీ జాతర బ్యాటరప్ ఉంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది. దాంతోపాటు సార్ మాస్ మహారాజ్ అంటారు, మాస్ జాతర అని కలిసి చాలా బాగుంది టైటిల్. సో ఆ తర్వాత మంద ఇదంతా అన్నది నేను అనుకునే మంద ఇదంతా. సో తర్వాత ఆయన వద్దన్నారు, యాక్చువల్గా తీసేద్దాం అంటే ఒకసారి పెట్టి చూద్దాం సార్ అన్నాను. అంటే నాకు అర్థమైంది నువ్వు తీయలే డిస్కషన్ అవుతుంది. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇది మేము జనవరి అనుకున్నాం కదా, మన జనవరి లాస్ట్ ఇయర్ జనవరి అనుకున్నాం. మనం జనవరి అనుకుంటే నాకు సర్జరీ మూలంగా డిలే అయిపోయింది. లేకపోతే జనవరి రావాలి, మేము పండగకి సంక్రాంతికి రావాలి. సో కొన్ని కారణాలు బికాస్ ఆఫ్ సర్జరీ డిలే అయిపోయింది. రవితేజ గారు ఇన్ని సంవత్సరాల మీ కెరియర్లో ఇన్ని సినిమాలు, ఇన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఎస్పెషలీ ఇందులో కూడా చాలా ఉండుంటాయి కదా, ఎప్పుడైనా అనిపిస్తుంది అబ్బా అసలు ఈ ఫైట్లు లేకుండా ఉంటే బాగుండేది మనకు అసలు? నేను ప్రతిదీ ఎంజాయ్ చేస్తాను. వర్క్ ఒకసారి వచ్చామంటే లీలా. ధమాకా టైంలో కరెక్ట్గా అప్పుడు కాళ్ళకి ఇదయింది కదండి. సో అప్పుడు దండకడియాల సాంగ్ షూట్లో మళ్ళీ ఈ సాంగ్ తుమేరా లవర్ సాంగ్ అప్పుడే నాకు పడింది అక్కడే. ఇది ఈ మామూలుగా బేసిక్గా దాన్ని ఐ డోంట్ నో ఏమంటారు దాన్ని, లైక్ ఇక్కడ పట్టుకొని ఉంటుంది అని ఏమంటారు, అది వదిలేసింది మొత్తం. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఏంటంటే ఈ మసిల్ ఉంటుంది కదా, ఈ మసిల్ అప్పటికి పెయిన్ వస్తుంది, అక్కడ పెయిన్ వస్తుంది. సరే మామూలు పెయిన్ వెళ్ళి అనుకున్నాను. మూమెంట్లో వెళ్ళేసరికి నాకే ఐ ఫెల్ట్ ఇట్ అనమాట. నాకు ఏంటంటే టక్కన ఇక్కడ దాకా వచ్చింది అనిపించింది నాకు. చూస్తే సెకండ్ డే ఈ సాంగ్ సెకండ్ డే అండ్ ఇది జరుగుతుంది, కొంచెం పెయిన్గా ఉంది అండ్ మామూలుగా కూడా చెప్పరని తెలుసు అండి. ఇంకా అప్పటికి ఒక సినిమా చేసాక నాకు అర్థమైపోయింది సార్ చెప్పరు. బట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్
అక్కడ ఒక ఎత్తుకునే షాట్ ఉండింది, ఇప్పుడు ఆ షాట్ ఉంటుంది అనుకుంటా, లాస్ట్ షార్ట్ సాంగ్ లో, లాస్ట్ షార్ట్ సాంగ్ లో ఎత్తుకోవాలంటే ఇంకా ఇలా టర్న్ అవ్వాలి, ఇంకా ఎత్తుకొని ఉన్న షాట్. దాని తర్వాత ఇంకా అయిపోయింది. ఆయన డైరెక్టర్ ఫినిష్ చేస్తాం, తెలియదు అసలు అది జరిగిందని. ఆయన పెయిన్ అంటున్నారు తప్ప 4 days అనరు, అది ప్రాబ్లం. జస్ట్ ఇలా పట్టుకుని ఉన్నారు అంతే. నేను నొక్కుంటున్నా ఇది, ఎందుకంటే ఇక్కడ వచ్చేసింది కదా. సో దాంతో ఇంకా అయిపోయిన తర్వాత చెక్ చేయించేసి మొత్తం అయిపోయిన తర్వాత సర్జరీ అండి, అవునా ఫైన్ సాంగ్. సో సాంగ్ ఫినిష్ చేస్తుందో చేస్తాను చెప్పి సాంగ్ ఫినిష్ చేసి అప్పుడు వెళ్ళాం. అలా డిలే అయింది, లేకపోతే ముందే రిలీజ్ అయిపోయింది సినిమా. బట్ స్టిల్ యూ వర్క్ సో హార్డ్. మన ప్రొఫెషన్కి వేరే ప్రొఫెషన్లకి ఉండేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోతే వేరే ప్రొఫెషన్లో లీవ్ పెట్టేటువంటి అవకాశాలు కొన్నిట్లో ఎక్కువగా ఉంటాయి. కానీ మన దగ్గర ఐ థింక్ యూ థింక్ అబౌట్ ఇంతమంది వెయిట్ చేస్తున్నారు, ఇంత క్రూ ఉంది, ఇప్పుడు దీనికోసం నా గురించి ఆగిపోవాలా, అసలు లెట్ మీ వర్క్. ఒక టేక్ తీసుకునే ముందు కూడా దట్స్ ది ఓన్లీ థింగ్ నాకు చెప్పింది, దట్ ఒకవేళ ఒక సీన్లో ఎప్పుడైనా నేను అడిగాను, సార్ ఒకవేళ మనం ఎక్కువ టేక్స్ తీసుకుంటే మీకు లైక్ కాన్షియస్ అవుతారని కొన్ని యాక్టర్స్ ఇప్పుడు నాకు కూడా ఒక 3rd 4th టేక్ తర్వాత నేను కొంచెం వణుకుతా, అయ్యో నా వల్ల. ఆయనకు కూడా ఇప్పటికీ హీ హాస్ దట్ అందరు వెయిట్ చేస్తున్నారు, అందరు ఆర్టిస్ట్ ఉన్నారు. ఐ థింక్ సక్సెస్ పెరిగే కొద్ది రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువైపోద్ది కదా. ఇంకా అంటే ఆ వన్ టేక్ అనేది ఇంకా పీపుల్ స్టార్ట్ జడ్జింగ్, చూస్తూ ఉంటారు, దిల్ బి వెయిటింగ్ క్లాప్ కొట్టడానికి అంతా. సో ఐ థింక్ ఆ ప్రెషర్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకు. బట్ ఐ డోంట్ థింక్ అసలు క్లాప్స్ కొడితే బై మిస్టేక్ సెటప్ సాంగ్ షూట్ అప్పుడు ఇట్ వాజ్ అ మూమెంట్, ఎస్పెషలీ ఆ ఇంజరీ తర్వాత లాస్ట్ షాట్ లో ఎత్తుకొని జనాలు క్లాప్ కొడితే తిట్టేసి వెళ్ళిపోయారు. క్లాపులకి ఓకే అంటారు, నేను పక్క నుంచి ఎంజాయ్ చేస్తుంటానా, బాగా వచ్చిందా అంటే ఆయన అంటారు. అంటే రవితేజ గారిలో నేను చాలా సంవత్సరాల నుంచి అసోసియేట్ అయి ఉన్నాను కాబట్టి నోటీస్ చేసింది ఏంటంటే హీఈస్ వెరీ రియల్, హీఈస్ వెరీ రా. దేర్ ఇస్ నథింగ్ ఆర్టిఫిషియల్ అబౌట్ హిమ్. ఏది ఉంటే అది చెప్పేస్తారు. ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ we always tell about his acting and all these things, కానీ ఆఫ్ స్క్రీన్ he's always been very real. ఇంకా దానికన్నా నాకు పెద్ద వర్డ్ ఏమి దొరకలేదు. ఆపేస్తున్నా, చప్పట్లు కొట్టినట్టు అనిపిస్తుంది.